ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళను పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళను అశ్రద్ధ చెయ్యకు. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. నమ్మకమే జీవితానికి ముఖ్య పునాది. కలలకు జననం మరణం ఉంటుంది, కానీ అంతం అనేది లేదు. 1000 గోవుల మంద ఒకే చోట ఉన్న దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో, మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మ ఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ ఖచ్చితంగా వచ్చేస్తాయి. చాలామంది అమావాస్య మంచిది కాదంటారు. మహాభారత యుద్ధాన్ని పాండవులు అమావాస్య నాడే ప్రారంభించారు. విజయాన్ని సాధించారు. అధర్మాన్ని ఓడించి ధర్మాన్ని గెలిపించిన ముహూర్తమిది. కొన్ని రాష్ట్రాల్లో అమావాస్య మంచి రోజు అని ఆ రోజు కోసం వేచి ఉండి పనులు ప్రారంభిస్తారు, శుభకార్యాలు జరుపుకుంటారు. జీవితంలో ఎన్నడూ మర్చిపోకూడని 2 వ్యక్తులున్నారు. మన కోసం నిరంతరం కష్టపడే నాన్న, మన ప్రతి పిలుపులోనూ ప్రతి బాధలోనూ తోడైన అమ్మ. ఎంత దూరమో తెలియకుండా మోసే వింత భారమే జీవితం. విజయం మనకు ఒకే దారిని చూపిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలకు అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, ఆలోచించకు. పరిష్కారం ఉన్న సమస్యను వదలకు. 84 లక్షల జీవరాశుల్లో అత్యంత ప్రమాదకరమైన జీవి మనిషి. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది పచ్చి నిజం. జీవితంలో మీరు ఎవరినైనా ఒక్కసారైనా హద్దులు మించి ప్రేమిస్తే ఆ ప్రేమ మిమ్మల్ని జీవితాంతం ఏడిపిస్తూనే ఉంటుంది. అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయం అయినప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. వాదించే వారితో నువ్వెంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. నీ వెనుక ఏముంది, ముందేముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేదే ముఖ్యం. ఓ మనిషి, నీ ఉద్యోగం, నీ హోదా, నీ అధికారం, నీ ధనం, నీ పలుకుబడి కొంతకాలం వరకే ఉంటాయి. నీ శరీరము కూడా నీ మాట వినని రోజు అంటూ ఒకటి ఉంది, జాగ్రత్త. నిజమైన ప్రేమలోనే కోపాలెక్కువ, తాపాలెక్కువ, షరతులెక్కువ. వాటిని అర్థము చేసుకుంటే వారి జీవితం ఎంతో మధురంగా ఉంటుంది. జీవితం అనేది జీవితకాలంలో ఒకేసారి వచ్చే అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకో. ఒక్క నిజం కొద్దిసేపు బాధించవచ్చు, కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది. మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు ఏదైనా చెప్పొచ్చు, కానీ ప్రతి చిన్న విషయానికి అపార్థం చేసుకునే వారికి ఏది చెప్పకపోవడమే మంచిది. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో, మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. మనిషి తలకిందులుగా తపస్సు చేసినా తాను కూడా పెట్టిన 1 రూపాయి కూడా తీసుకుపోలేడు. కానీ మనం పరులకు చేసిన సహాయం మొత్తం మన వెనకాలే వస్తుంది. అదే మనిషికి నిజమైన సంపద. ఆ సంపదే రాబోయే జన్మకి మంచి పునాది అవుతుంది. ఆనందం, నమ్మకం అనేవి అమ్మకానికి దొరకవు. ఆనందాన్ని మనుషులతో పంచుకోవాలి, నమ్మకాన్ని మనసులలో పెంచుకోవాలి. డబ్బు, పరపతి, పేరు వీటన్నిటికంటే జీవితంలో ముఖ్యమైనది సంతృప్తి. లేకుంటే ఏమున్నా వ్యర్థమే.